అమ్మవారి అనుగ్రహంతో 6 నియమాలు విధించుకుని అవి ఖచ్చితంగా పాటిస్తూ నలుగురు కూతుళ్లని పద్ధతిగా పెంచుకుంటున్న కృష్ణమ్మ ఓవైపు ఏపీలో ఏలూరులో ఉంది. ఇంకోవైపు రాజస్థాన్లో ఎంతో డబ్బు పరపతితో దర్పంగా ఉన్న అరుంధతి ఉంది. అరుంధతి ఎంతో ప్రేమించే తన కొడుకు విక్కీ ఎంతో మొండితనం పొగరుతో ఉంటాడు. ఏలూరులో ఉన్న కృష్ణమ్మ అరుంధతి పేరు వినపడడంతోనే ఉలిక్కిపడుతుంది. రాజస్థాన్లో అరుంధతి విక్కీ 10K రన్ ప్రారంభించడానికి వెళతారు. ఆ సందర్భంగా విక్కీ తను బిజినెస్ మ్యాన్ గా ఎదగడం కోసం కొన్ని రోజులు ఏలూరు వెళతానని చెప్తాడు. అరుంధతి షాక్ అవుతుంది. కృష్ణమ్మ 4గో కూతురు హాసిని ఓ షాపింగ్ మాల్లో రీల్స్ చేస్తుంది. అక్కడ ఓ రౌడీ తన ఫోన్లో సీక్రెట్ గా హాసినీని ఫోటో తీస్తాడు. వారాహికి ఆ ఇయర్ బెస్ట్ టీచర్ అవార్డొస్తుంది. ఇంట్లో వారాహిని తల్లి చెళ్ళిళ్ళు చాలా మెచ్చుకుంటారు. కాని నాగమణికి మాత్రం వారాహి అంటే కోపం ఉందని బయటపడుతుంది. ఆ టైంలో హాసిని ఫోన్కి ఏదో అన్నోన్ నెంబర్ నుంచి అసభ్యంగా ఉన్న తన ఫోటోలు వస్తాయి. అవి చూసి హాసిని షాక్ అవుతుంది. తరువాత కథలో ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు బాబాయ్. విక్కీ నిర్ణయం నిన్ను బాధ పెడుతుందని తెలుసమ్మా. విక్కీ, మార్నింగ్ నుంచే అమ్మ సైలెన్స్ ని భరించాక కూడా నీకింకా ఆ అదేంటిది ఏలూరుకి వెళ్ళాలనిపిస్తోందా? యా, నువ్వు ప్రతి విషయంలోనూ నీ కన్వీనియన్స్ ని చూసుకుంటావు విక్కీ. దట్ ఈస్ మై నేచర్. అలా కాదు విక్కీ, అమ్మ చేత ఎస్ నువ్వు వెళ్ళు అని అనిపించి చూద్దాం. పోనీ వద్దని చెప్పమ్మా, ఆగిపోతాడు. కొడుకు ఆగిపోవడం ఏ తల్లికి ఇష్టం ఉండదు బాబాయ్. అసలు ఆంధ్ర కాకుండా ఇంకెక్కడికైనా ఆ తెలుగు నేల మీద 25 ఏళ్ల క్రితం నాకేదో జరిగిందని ఇప్పుడు నా కొడుకు ఎదుగుదలకి నేనడ్డుపడాలా? అసలు నువ్వు ఆ పాత విషయాలు మర్చిపోయావా చెప్పు. మర్చిపోదాం అనుకుంటేనే ఎక్కువ గుర్తొస్తాయి. అందుకే ఆ జ్ఞాపకాల గురించి పట్టించుకోకుండా బతకడం అలవాటు చేసుకున్నాను. విక్కీ నన్ను అమ్మ అని పిలవటానికి ముందు జీవితం అంతా ఒక పీడకల లాంటిది. ఆ చేదు జ్ఞాపకాలకి బీజం పడింది ఆ నేల మీద. వద్దన్నా గుర్తొచ్చే గతంతో చాలా కాలం యుద్ధం చేసి గెలిచాను. వాటిని మర్చిపోవాలి అన్న ఉద్దేశంతో పగని కూడా వదిలేశాను. ఇప్పుడు మళ్ళీ నా కొడుకే అక్కడికి వెళ్తున్నాడని తెలిసి ఒక్కసారిగా అవన్నీ గుర్తొచ్చి మనసు భారంగా మారింది తప్ప ఆ బాధతో నా కొడుకు భవిష్యత్తుని మార్చేయాలనుకోవట్లేదు. విక్కీ, వన్ థింగ్, అమ్మ మనతో ఎప్పుడూ ఆ ఊళ్ళో ఏం జరిగిందో చెప్పలేదు. చిన్నప్పటి నుంచి తాతయ్య అమ్మమ్మ మాటల్లో మాత్రమే వాటి గురించి కొద్దిగా మనం విన్నాం. అసలు నా గతం గురించి వాడికి తెలియక్కర్లేదు. భారమైనా బాధైనా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వీఆర్ బిజినెస్ పీపుల్ రేఖా. మనకి మనుషులతోనూ ఏరియాతోనూ శత్రుత్వం ఉండకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఇన్ బిజినెస్. గాయాలవుతాయని భయపడితే పోరాటంలో గెలవలేము. గతంలోనే ఉండిపోయి భవిష్యత్తుని నాశనం చేసుకోకూడదు. గతంలోనే ఉండిపోయి భవిష్యత్తు నాశనం చేసుకోకూడదని అమ్మ నాకు చాలాసార్లు చెప్పింది. ఓకే విక్కీ, ఐమ్ కన్విన్స్డ్. నీ ఐడెంటిటీ కూడా చెప్పకుండా అసలు డబ్బు లేకుండా ఒక సాధారణమైన కుర్రాళ్ళ పని వెతుక్కోవడానికి వెళ్తున్నావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రేఖా. విక్కీని ఎవరూ ఆపద్దు బాబాయ్. వాడు ఆకాశంలో పక్షిలా స్వేచ్ఛగా ఎగరాలి. అమ్మ గతాన్ని నా సక్సెస్తో పూర్తిగా మర్చిపోయేలా చేస్తా.
ఫోటో పెట్టిందెవరు? నాకేం తెలుసు? ఎవరికక్క ఫోన్? వాడికి. అమ్మగాని వింటుందేమో. అమ్మ మగ్గం దగ్గరుందిలే. ఓ, ఫోన్ చేయడం మొదలు పెట్టావా? నేను లిఫ్ట్ చేయనుగా. వీడు కట్ చేస్తున్నాడు. మార్ఫ్ చేసిన ఫోటోనే కదా, వదిలేద్దామా? వదిలితే ఇంకో 10 మంది ఫోటోస్ ఇలాగే మార్ఫింగ్ చేస్తాడు. అయినా ప్రతి అడ్డమైన వాడు పెట్టిన రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తే ఇలాగే ఉంటుంది. జాగ్రత్తగా ఉండొద్దా? సోషల్ మీడియాలో ఉంటే ఇవన్నీ కామనే కదక్క. ఫాలోవర్స్ ని పెంచుకోకపోతే ఇన్ఫ్లుయెన్సర్ ఎప్పుడవ్వాలి? అయినా ఈ ఫోటో నాది కానప్పుడు నేనెందుకు ఫీల్ అవ్వాలి? ఫోటో నీది కాకపోవచ్చు, కానీ దానికి పెట్టిన ఫేస్ నీదేగా. అవును, ఇప్పటికే మనల్ని ఊరంతా రెబల్ సిస్టర్స్ అని ఆట పట్టిస్తున్నారు. ఇలా నిన్ను చూసారంటే ఇంకా ఏడిపిస్తారే. అవును, ఇప్పుడు వెళ్ళి అమ్మకు చెప్దాం పదండి. వద్దక్క, వద్దు. టుమారో 10 AM బ్యాక్ సైడ్ టెంపుల్ 10,000 క్యాష్, నో వైరల్. అంటే ఈ వెధవకి ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు. మార్ఫింగ్ చేయడం మాత్రం బాగా వచ్చు. అయినా అమ్మకి చెప్పొద్దంటున్నావేంటి హాసిని? అవునక్క, చెప్తే అమ్మ బాధపడుతుంది. మనమే డీల్ చేద్దాం. ఏం మాట్లాడుతున్నావు హాసిని? కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదని ప్రతిరోజు చదువుకుంటున్నాం కదా. నేనెక్కడ దాచాను? మీరంతా కుటుంబమేగా. ఈ విషయం అమ్మకి తెలిస్తే కంగారు పడుతుంది. తనని కంగారు పెట్టి బాధ పెట్టడం ఎందుకు చెప్పండి? నిజమే అక్క, ఇలా జరిగిందని తెలిస్తే అమ్మ కోపాన్ని అస్సలు కంట్రోల్ చేయలేం. నాకు అదే అనిపిస్తుందక్క. వాణ్ణి మీరే పట్టుకుని కొట్టండి. నువ్వు మాత్రం రావద్దు, దూరంగా నిల్చుని చూడు. చూడు హాసిని, మనకి ఊహ రాకముందే నాన్న మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పట్నుంచి అమ్మ ఎంత కష్టపడి మనల్ని పెంచిందో మనందరికీ తెలుసు. ప్రతిరోజు అమ్మ ఆ నియమాలని మనతో చదివిస్తుంది మన జాగ్రత్త కోసమే. అమ్మ బాధపడే పని ఇంకెప్పుడు చేయనని, జాగ్రత్తగా ఉంటానని నాకు మాటివ్వు. మనం వాడికి బుద్ధి చెప్పిన తర్వాతే అమ్మకి, అమ్మమ్మకి ఈ విషయం చెప్దాం. అమ్మయ్యా, మొత్తానికి ఒప్పుకున్నావు. సరే అక్క, మాటిస్తున్నాను. నువ్విస్తున్నది మాట. ఈ మాట తప్పితే అమ్మతో పాటు మా అందరినీ కూడా అవమానించినట్టే. ఆలోచించి మాటివ్వు హాసిని. మిమ్మల్ని అవమానించాలని ఆలోచన నాకెందుకుంటుందక్క? అలా చేస్తే అది నాకు అవమానమే. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానని అమ్మ తర్వాత అమ్మ లాంటి నీకు మాటిస్తున్నాను. ఇదిగో కృష్ణమ్మ మజ్జిగ. పిల్లలు పడుకున్నారా? ఏమో రూంలోకైతే వెళ్లారు. ఊర్లో సంగతులని చెప్పుకుని అప్పుడు మోస్తారు నోళ్లు. టైం చాలా అయింది, నువ్వు కూడా పడుకోవచ్చుగా. 4 రోజుల్లో జాతర కథ పిన్ని. ఈలోపు ఈ చీర నేయటం పూర్తయిపోవాలి.
నువ్వు పడుకో. అలాగే. పిన్ని, ఆ నీకిప్పటికే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. వారాహిని నువ్వు తక్కువ చేసి చూస్తే నాకు నచ్చదు. ఇంకెప్పుడూ అలా ఈసడింపుగా మాట్లాడకు. బావుందమ్మా. ఇప్పుడు నేనేమన్నానని అయిందానికి కాందానికి దిష్టి తీయడం ఎందుకు అన్నాను, అంతే కదా. నా కూతురిది చిన్న గెలుపైనా ఈ తల్లికి పెద్ద విజయమే. డబ్బే జీవితం అనుకునే ఈ రోజుల్లో విలువలే ఆస్తులుగా పిల్లల్ని పెంచుకుంటున్నాను. వారాహి సాధించేది చిన్న విజయమైనా అది నాకు ఆనందం, గర్వం. వాటిని నువ్వు తగ్గించే ప్రయత్నం చెయ్యొద్దు. సరే తల్లి, ఆ వారాహి మీద నీకు మిగతా కూతుల కంటే ఎక్కువ ప్రేమ ఉందని మరోసారి చాటి చెప్పావు. పిన్ని, బిడ్డల మీద తల్లికి ఎప్పుడూ పక్షపాతం ఉండదు. వారాహి కూడా నా బిడ్డే. కాదని ఎవరన్నారు ఇప్పుడు? అది భూమి మీద పడ్డాకే మనకి కష్టాలు మొదలయ్యాయని నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. పెద్దదాన్ని, నా చేదస్తం నాకుంటుంది. అరే యార్, నథింగ్ రాంగ్ విత్ మీ. ఇది నా జీవితంలో చాలా ముఖ్యమైన అడుగు. ఉన్న ఒక్క లైఫ్లోనే అన్నీ చేసేయాలి. అమ్మా, ఇంకేంటి? ఏం లేదు. అమ్మా, అమ్మలందరికీ ఏదో ఒక స్టేజ్లో తన పిల్లలు దూరం అయిపోతున్నారేమో అన్న ఫీలింగ్ కలుగుతుందట. నిన్ను చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ అవే, ఇట్స్ మై ప్రామిస్. నాకు తెలుసు బేటా, ఆడపిల్లకి చిన్నప్పుడు తండ్రి, పెద్దయ్యాక భర్త, పోయే ముందు పిల్లలు తోడుంటారంట. కాని నాకు మాత్రం తండ్రి తర్వాత తోడైంది నువ్వే. నువ్వు దూరం వెళ్తున్నావని కాదు బేటా, ప్రతిరోజు నిన్ను చూసుకోలేను అన్న దిగులు. పోనీ ఆగిపోమంటావా? నేను వద్దంటే అక్కడికి వెళ్ళటం మానేస్తావా? షూర్ అమ్మా, నీ ఇష్టం. నేను వద్దు అనను అని తెలిసి నువ్వీ నిర్ణయం తీసుకున్నావని నాకు తెలుసు. నా మనసు నీకంటే బాగా ఇంకెవరికి తెలుస్తుందమ్మా. ఇంకేమైనా చెప్పాలా? చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. నీకు దక్కాల్సింది దక్కించుకోవడం కోసం ఏవైనా చెయ్యి. ఎదుటివారి ప్రేమతోనూ కన్నీళ్లతోనూ నిన్ను కట్టిపడేయాలని చూస్తారు. ఎమోషన్స్కి లొంగిపోతే మనం బిజినెస్ చేయలేం. టేక్ కేర్ బేటా. నీ సక్సెస్ కోసం ఎదురు చూస్తూ 3 నెలలు గడిపేస్తాను. అమ్మా, యువర్ ఆల్వేస్ గ్రేట్. నువ్వు గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నాను. అరుంధతి, ఈ అమ్మాయిని నీ పర్సనల్ పని కోసం పెట్టారమ్మా. ఓ, నీ పేరేమిటమ్మా? కృష్ణకుమారి. నీ పేరు మార్చుకుంటే ఇక్కడ పనిచేయి, లేదంటే బయటికి పో. ఇదేనయ్యా ఇల్లు? నువ్వు చాలా అదృష్టవంతుడివి. అన్ని సామాన్లు ఉన్న ఇల్లు అద్దెకు దొరికింది. ఉన్నట్టుండి మా తమ్ముడు వాళ్ళు అమెరికా వెళ్ళారు, అందుకే ఈ ఇల్లు అద్దెకి ఇవ్వాల్సి వచ్చింది. జాగ్రత్తగా చూసుకో.
రెంట్ మాత్రం ఖచ్చితంగా టైంకి ఇచ్చేయాలి. అలాగేనండి. ఓకేనా? ఓకేనండి. మరి నేను సార్ ఇక్కడేమైనా ఉద్యోగం దొరుకుతుందా అండి? ఎందుకు దొరకదయ్యా, ఎవరికైనా దొరుకుతుంది. కాకపోతే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవాలి. ఓకేనా? జాగ్రత్త. సరేనండి. నా గెటప్ మార్చినంత ఈజీగా ఈ ఊర్లో నా గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేయాలి. సార్, ఏం కావాలి? మీ షాప్లో ఏమైనా పని దొరుకుతుందా? లేదు బాబు, ఆల్రెడీ కుర్రోళ్ళు ఉన్నారు. సరేనండి. రే భూపతి, హాసిని మనం అడిగిన డబ్బును తీసుకొస్తుందంటవా? ఆడది ప్రాణం పైన తట్టుకుంటుందేమో గానీ పరువు పోతే అస్సలు తట్టుకోలేదురా. నువ్వు చూస్తూ ఉండు, ఆ ఆశని తప్పకుండా డబ్బుతో వస్తుంది. కానీ డైరెక్ట్గా తన దగ్గరికి వెళ్ళి డబ్బు అడిగితే ఆ బ్లాక్మెయిల్ చేసింది మనమే అని డౌట్ వచ్చేస్తుందిరా. ఈ పని ఇంకెవరితోనైనా చేపిస్తే బాగుంటుంది. కానీ ఇప్పటికిప్పుడు అలాంటి బకరా ఎక్కడ దొరుకుతాడరా? ఎక్స్క్యూజ్ మీ, ఏమండి ఇక్కడ ఏమైనా పని దొరుకుతుందా? నేనే పని లేకుండా తిరుగుతున్నాను బ్రా, ఇంకెవరు నన్ను అడుగు. కోప్పొడవే. బకరా దొరికాడ్రా. రై ఇట్రా. నాన్నా, నిన్నేరా. ఏంటండి? ఏంటి పని కోసం చూస్తున్నావా? అవును భయ్యా, ఈ ఊరికి కొత్తగా వచ్చాను. ఏదైనా పని దొరుకుతుందేమోనని చూస్తున్నాను. నీకు పనే కదా కావాలి, ఆ పని నేను చూపిస్తాను. మరి నాకేం చేస్తావు? ఏం చేయాలో చెప్పండి భయ్యా, మీరు ఏం చెప్పినా చేస్తాను. ఏం చెప్పినా చేస్తావా? మీరు నాకు హెల్ప్ చేసినప్పుడు నేను మీకు హెల్ప్ చేయటం గ్రాటిట్యూడ్ కదండి. హో అబ్బో, ఇంగ్లీషు నచ్చావరా. ఇదేంట్రా, ఫ్యామిలీ మొత్తం వచ్చింది? కాంపదీస్ నీ గురించి చెప్పేసిందేమో. ఈ ముఖాలను చూస్తుంటే దర్శనానికి వచ్చినట్టు అనిపిస్తుంది తప్ప మన కోసం వచ్చినట్టు లేదురా. ఏంటి భయ్యా, పనిప్పిస్తానని చెప్పి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఒకసారి అటు చూడు. ఆవిడ కృష్ణమ్మ. వాళ్ళ గురించి నాకెందుకు భయ్యా? తెలుసుకోవాలి. అదిగో ఆ బ్లూ కలర్ డ్రెస్ అమ్మాయి ఉంది కదా, తను కృష్ణమ్మ చిన్న కూతురు హాసిని. సీక్రెట్గా తన్ని పక్కకు పిలిస్తే వచ్చి 10,000 ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది భయ్యా? ఇది కూతురు బిజినెస్లే, తల్లికి తెలియకూడదు. ఏం బిజినెస్ భయ్యా? వాళ్ళమ్మ చీరల బిజినెస్ చేస్తుంది. ఈ ఊర్లో సగం మంది ఆడవాళ్ళు ఆవిడ దగ్గర చీరలు కొంటారు. చీరల బిజినెసా? ప్రతి సంవత్సరం జరిగే జాతరలో అమ్మవారికి కట్టే చీర ఆవిడే నేస్తుంది. అయితే అమ్మవారి సెంటిమెంట్తో ఏలూరులో బిజినెస్ నేలుతుంది ఈ కృష్ణమ్మ అన్నమాట. అంటే వెతకబోయిన తీగ కాలికి తగిలింది. ఏంట్రా అలా చూస్తున్నావు? అంటే ఆవిడ దగ్గర పనులు చేరాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నానండి. ఆవిడ దగ్గర చేరాలంటే ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దు గాని
ముందు నేను చెప్పించాయి. చెప్పండి. వాళ్ళ అమ్మ చూడకుండా ఆశని పక్కకు పీలు, వచ్చి డబ్బులు ఇస్తుంది. వీడు చెప్పేది తేడాగా ఉంది, కానీ ఈ సిచ్యువేషన్ని నాకు అనుకూలంగా మార్చుకోవాలి. సరే భయ్యా. నమస్కారం పూజారి గారు. నమస్కారం. ఏమ్మా బాగున్నారా? ఆ దుర్గమ్మ దయ వల్ల అంతా క్షేమంగానే ఉన్నాం పూజారి గారు. సంతోషం తల్లి. ఇంతకీ అమ్మవారి వస్త్రాలు నేయడం పూర్తయిందా? జాతర టైం కల్లా పూర్తయిపోతుంది పూజారి గారు. చాలా సంతోషం తల్లి. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామియోపఫయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజిష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే ఏర్మే లక్ష్మీ ఏర్మేన స్థితాం ఇంక నేనెక్కడ పనిచేయనక్కర్లేదు. అమ్మవారి చీర సెంటిమెంట్ నడ్డు పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. తస్య ఫలాని తపసానుదంతు వాయాన్ష్మీః ఉపైతు మాం దేవసకః కీర్తిస్మరణా సహ ప్రాదుర్భూసకః కీర్తిస్మరణా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివద్యం దదాతు మే. ఈ ఊర్లో ఇలా అడుగు పెట్టాను, అలా అవకాశం దొరికింది. నువ్వు ఆపదలు తీర్చే దేవతవే కాదు, అవకాశాలు సృష్టించి అమ్మవి కూడా అని నిరూపించావు. థ్యాంక్స్ దుర్గమ్మ. ఈసారి జాతరలో అమ్మవారికి కట్టే చీరని ఆ కృష్ణమ్మకి బదులుగా నేనే ఇస్తాను. జాతరలో ఊరందరినీ నా చీరతో అట్రాక్ట్ చేసుకుని ఇక్కడ నా బిజినెస్ని మొదలు పెడతాను. కానీ ఆ కృష్ణమ్మ చీర అమ్మవారికి చేరకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఐడియా. హాయ్. డబ్బులు తెచ్చావా? అక్క అదిగో అక్క, వాడే అనుకుంటా డబ్బులు తెచ్చావా అని సైగ చేస్తున్నాడు. కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలుండకూడదు అన్న ఆ నియమాన్ని అక్కడి నుంచి తీసేయ్. అది తీసేసి ఈ నియమాన్ని అక్కడ తగిలించు. నా బిడ్డల్ని మించిన నమ్మక ద్రోహులు లేరు.